పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడంలో హీరో విక్రమ్ తర్వాతే ఎవరైనా. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన తంగలాన్, వీర ధీర సూరా వంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తెచ్చిన బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ను అందుకోలేకపోయాయి. అయితే ఈ ఏడాది మాత్రం విక్రమ్ గట్టి వేటకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఒకేసారి 4 కొత్త చిత్రాలను ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు చియాన్ విక్రమ్. తాజాగా తన అప్కమింగ్ మూవీస్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒకలాంటి ప్రిపరేషన్ లాంటిదే. ఈ సంవత్సరం నన్ను కదిలించే కథల కోసం ఎదురు చూస్తూ గడిపాను. నేను ఎంతో ఆరాధించే దర్శకులతో విభిన్నమైన 4 చిత్రాలతో రాబోతున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణాలను అభిమానులతో పంచుకోవటానికి తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ప్రస్తుతానికి ఆ 4 సినిమాల కథలు ఏంటి, ఆ స్టార్ డైరెక్టర్లు ఎవరు అనే విషయాలను విక్రమ్ ఇంకా సీక్రెట్గానే ఉంచారు. అయితే విక్రమ్ మార్క్ ప్రయోగాలు, పక్కా మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయని టాలీవుడ్, కాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తన కెరీర్లో వరుస ఫ్లాపుల తర్వాత ఈ 4 చిత్రాలతో విక్రమ్ మళ్ళీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ 4 సినిమాల పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వరుస హిట్లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది పారడైజ్ సినిమాలో మాస్ అవతారంలో నటిస్తున్నారు. ఒకప్పుడు క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న నాని ఇప్పుడు కంప్లీట్ మాస్ హీరోగా మారేందుకు ట్రై చేస్తున్నారు. దసరా, హిట్ 3 సినిమాలతో ఆ దిశగా అడుగులు వేస్తున్న నాని ది పారడైజ్ గ్లింప్స్లో బూతు పదాలు వాడటంపై కొంత ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ను పక్కన పెట్టి మరీ నాని చేస్తున్న ఈ మాస్ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా పూర్తి కాకముందే నాని తన తదుపరి చిత్రం నాని 34 కోసం ఓజీ ఫేమ్ సుజిత్తో చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కాస్టింగ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నాని సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ, యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెక్కల నేపథ్యంలో హిందీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకోవడానికి తృప్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్ర కోసం అలనాటి అతిలోక సుందరి మాధురి దీక్షిత్ పేరు వినిపిస్తోంది. సుజిత్ ఆమెను ఒక స్టన్నింగ్ రోల్ కోసం సంప్రదించారని, అది నాని తల్లి పాత్రనా లేక మరేదైనా కీలక పాత్రనా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ మాధురి దీక్షిత్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె నటించే మొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది. నానిని ఇప్పటి వరకు ఎవరూ చూపని విధంగా స్టైలిష్గా ప్రెజెంట్ చేయడానికి సుజిత్ భారీ స్కెచ్ వేస్తున్నాడట. ఈ వార్తల గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2026 నుంచి ఈ సినిమా ప్రధాన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని శంకర్పల్లి పరిసరాల్లో నిర్మించిన భారీ సెట్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. హీరో ప్రభాస్ కూడా త్వరలోనే ఈ సెట్స్లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి భాగంలో సుమతి పాత్రలో నటించిన దీపికా పాదుకోన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మేకర్స్ ఇప్పుడు ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారు. ఇక ఇప్పటికే సాయి పల్లవికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సీక్వెల్కు కర్ణ 3102 BC అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొదటి భాగం ముగింపులో ప్రభాస్ పాత్ర కర్ణుడి అంశ అని రివీల్ చేయడంతో రెండో భాగంలో కర్ణుడి నేపథ్యం, పురాణాల లెంత్ ఎక్కువగా ఉండబోతోందని సమాచారం.
నాగశ్విన్ ఈసారి మరింత గ్రాండియర్గా యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న జై హనుమాన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 22న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టాలో ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, యువ నటుడు తేజ సజ్జా, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సీక్వెల్లో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటించబోతున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఇక మొదటి భాగంలో హీరోగా నటించిన తేజ సజ్జా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంజనాద్రి బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు. అందుకే అక్కడే ఈ సినిమాను ప్రారంభించటం విశేషం. ఈ సీక్వెల్లో గ్రాఫిక్స్, కథాంశం మొదటి భాగం కంటే 10 రెట్లు భారీగా ఉండబోతున్నాయని ప్రశాంత్ వర్మ ఇప్పటికే హింట్ ఇచ్చారు. హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు అనే పాయింట్తో ఈ సినిమా సాగనుందని సమాచారం. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేసే అతి కొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. మేకప్ లేకుండా వెండితెరపై మెరిసే ఈ సహజ నటి తాజాగా తన ఖాతాలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. తాజాగా జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకలో అమరన్ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో ఆమె కెరీర్లో మొత్తం 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు చేరాయి. మలయాళ చిత్రం ప్రేమంతో మొదలైన ఆమె ప్రస్థానం నేడు భారతీయ సినిమాలోనే అత్యుత్తమ నటిగా కీర్తించబడే స్థాయికి చేరింది. ఇప్పటి వరకు ఆమె అందుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డుల జాబితా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రేమం బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ మలయాళం, ఫిదా ఉత్తమ నటి తెలుగు, శ్యామ్ సింగరాయ్ ఉత్తమ నటి తెలుగు, లవ్ స్టోరీ ఉత్తమ నటి తెలుగు, గార్గి ఉత్తమ నటి తమిళం, విరాట పర్వం ఉత్తమ నటి క్రిటిక్స్ తెలుగు, అమరన్ ఉత్తమ నటి తమిళం లేటెస్ట్. ఒకే నటి వేర్వేరు భాషల్లో విభిన్నమైన పాత్రలతో ఇన్ని అవార్డులు అందుకోవటం ఒక రికార్డ్ అనే చెప్పాలి. ముఖ్యంగా గతేడాది విడుదలైన అమరన్లో ఇందు రెబేకా వర్గీస్ పాత్రలో ఆమె పండించిన భావోద్వేగాలకు ఫిల్మ్ఫేర్ జ్యూరీ ఫిదా అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో హిందీలో రామాయణ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ వేగంతో వెళ్తే భవిష్యత్తులో ఆమె మరిన్ని రికార్డులు తిరగరాయటం ఖాయం.